సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. చైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పండుగకు ముందు, తర్వాతి రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. సంక్రాంతి పండుగకు నగరవాసులు సొంత గ్రామాల్లో క్యూ కట్టారు. దీంతో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. నందిగామ వై జంక్షన్ వద్ద అండర్ పాస్ వంతెనకు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో సర్వీస్ రోడ్డుపై గుంతల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు బారులు తీరాయి. నీటి విషయంలో గొడవలు పడితే నష్టపోయేది తెలుగు ప్రజలేనన్నారు సీఎం చంద్రబాబు. 2 తెలుగు రాష్ట్రాలు బాగుండేలా చూడటం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయన్నారు. రాయలసీమకు నీరందించమనడానికి పట్టిసీమ ప్రత్యక్ష ఉదాహరణని గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టు ఫలితంగానే ఉద్యాన రంగం అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, నీటి విషయంలో రాజీ పడేదే లేదని మరోసారి స్పష్టం చేశారు చంద్రబాబు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అరుదైన గౌరవం దక్కింది. యుఎస్ హార్వర్డ్ యూనివర్సిటీ 23వ ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్లో ప్రసంగించాలని నిర్వాహకులు ఆహ్వానం అందించారు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో జరిగే సదస్సులో పాల్గొనాలని కోరారు. ఇండియాతో పాటు దక్షిణాసియా దేశాల విద్యార్థులు, వ్యాపారవేత్తలు, సాంస్కృతిక రంగ ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. తిరుమల శ్రీవారిని ఇస్రో బృందం దర్శించుకుంది. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఇస్రో చైర్మన్ నారాయణన్, ఆయన బృందం స్వామివారి సేవలో పాల్గొన్నారు. పిఎస్ఎల్వి C-62 రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పిఎస్ఎల్వి C-62 రాకెట్ను జనవరి 12న సోమవారం ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ ద్వారా భూమి పరిశీలన ఉపగ్రహం EOS-N1ను కక్షలోకి పంపనున్నారు. తెలంగాణలో గతంలోనూ ప్రస్తుతం సినిమా టికెట్ల ధరల పెంచేందుకు తాను ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదన్నారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంక్రాంతి సందర్భంగా వస్తున్న సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ సినీ ఇండస్ట్రీని పట్టించుకోవడం మానేశానన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సత్తా చాటారు. తాజాగా రిలీజ్ అయిన రాజాసాబ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే 112 కోట్లు రాబట్టింది. దీంతో భారత సినీ చరిత్రలో 6 చిత్రాలకు 100 కోట్ల ఓపెనింగ్స్ అందుకున్న ఏకైక నటుడిగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశాడు. సంక్రాంతి రేసులో మరో 2 చిత్రాలకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజా, రవితేజ భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమాలకు టికెట్ల రేట్లు పెంచేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండింటికి సింగిల్ స్క్రీన్ ₹50, మల్టీప్లెక్స్లకు ₹75 పెంచుకోవచ్చని తెలిపింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కొత్త సేల్కు సిద్ధమైంది. ఫ్లిప్కార్ట్ ఇటీవలే సేల్ తేదీలను ప్రకటించగా ఇప్పుడు అమెజాన్ కూడా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026ను ప్రకటించింది. జనవరి 16న సేల్ ప్రారంభించనుంది. సేల్లో భాగంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10% డిస్కౌంట్ లభిస్తుందని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. సేల్లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ల్యాప్టాప్లు, పీసీలు, గేమింగ్ కన్సోల్, స్మార్ట్ గ్లాసెస్, వాషింగ్ మిషన్లు, ప్రొజెక్టర్లు, స్మార్ట్ టీవీలపై ఆఫర్లు ఉండనున్నాయి. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 217 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. ఒక్క టెహరాన్లోనే ఈ మరణాలు సంభవించాయని, దేశవ్యాప్తంగా ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండవచ్చంటూ స్థానికులు అంటున్నారు. మృతుల్లో ఎక్కువ మంది యువకులే ఉన్నట్లు సమాచారం. ఉత్తర టెహరాన్ పోలీస్ స్టేషన్ వెలుపల భద్రతా దళాలు నిరసనకారులపై మెషిన్ గన్లతో కాల్పులు జరపడంతో 30 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.